సాగర్ను ఓడించడానికి తన్మయ్ మంత్రగత్తెనుంచి ఒక శక్తివంతమైన పౌడర్ను తీసుకున్నాడు. సాగర్ జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. సాగర్ పరిస్థితికి తన్మయ్ పనే కారణమని నీరజ, మురారిలు గ్రహించారు. హేమా మేడం సహాయంతో వారు సాగర్ కోసం ఒక అరుదైన పిల్ తయారుచేశారు. ఆ పిల్ జ్ఞాపకశక్తిని పూర్తిగా తిరిగి తీసుకురాలేకపోయినా సాగర్కు ఒక కొత్త శక్తినిచ్చింది. పోటీ ప్రారంభమైంది. కాని సాగర్ ఒక ముఖ్యమైన పదార్థం పేరు మరిచిపోయాడు. ఈ క్లిష్టమైన సమయంలో మురారి ధైర్యం చెప్పడంతో సాగర్ తన భయాన్ని వదిలేసి తన కల, తన స్నేహితుల నమ్మకంపై దృష్టిపెట్టి పిల్ తయారీని కొనసాగించాడు. తన మనసులో నీరజ, మురారీల మాటలు గుర్తుకొస్తాయి. సాగర్ మళ్ళీ తన కళ్లను తెరుస్తాడు. ఈసారి అతనిలో కొత్త ధైర్యం కనిపిస్తుంది. అతను జ్ఞాపకశక్తిపై కాకుండా తన మనసుపై ఆధారపడాలని నిర్ణయించుకుంటాడు. సాగర్ తన టేబుల్పై ఉన్న పదార్థాలను ఒకటి తర్వాత ఒకటి తాకడం మొదలుపెడతాడు. అతను వాటిని వాసన చూస్తాడు. వాటి ఆకృతిని తన చేతులతో అనుభవిస్తాడు. అతని జ్ఞాపకశక్తి పనిచేయకపోయినా అతని చేతులు పనిచేస్తాయి. ఇది అతని మనసుపై కాదు, అతని చేతుల్లో, అతని ఆత్మలో ఉన్న శక్తి. అతను ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని తన చేతులతో మెత్తగా చేస్తాడు. ఆ తరువాత వేరే పదార్థాలను అందులో కలుపుతాడు. ఈసారి అతను ఫార్ములాను గుర్తుచేసుకోడానికి ప్రయత్నించడం లేదు. బదులుగా అతను తన మనసులో ఒక రసాయన ప్రక్రియను ఊహించుకుంటాడు. అతను తన చేతుల్లో ఉన్న పిల్ గురించి ఆలోచిస్తాడు. దాని రంగు, దాని ఆకృతి, దాని సువాసన ఇవన్నీ అతని మనసులో స్పష్టంగా కనిపిస్తాయి. చివరగా సాగర్ పిల్ తయారుచేస్తాడు. ఆ పిల్ చాలా ప్యూర్గా, శక్తివంతంగా ఉంటుంది. అది ఒక అద్భుతమైన సువాసనను ఇస్తుంది. అతను గెలుస్తాడని తనకు తాను నమ్ముతాడు. పోటీ ముగిసిన తర్వాత జడ్జులు విద్యార్థుల పిల్స్ను పరిశీలిస్తారు. వారు చాలా జాగ్రత్తగా ప్రతి పిల్ నాణ్యతను తనిఖీ చేస్తారు. ఈ సమయంలో సాగర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతని మనసులో చాలా ఆందోళన ఉంటుంది. అతను గెలుస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. నేను నా జ్ఞాపకశక్తిని కోల్పోయాను. నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, కాని నేను పోరాడాను. అదే నాకు ముఖ్యం అని సాగర్ అనుకుంటాడు. అదే సమయంలో తన్మయ్ తన స్నేహితులతో కలిసి అకాడమీ టీవీలో పోటీ ఫలితాలను చూస్తుంటాడు. అతని ముఖంలో నవ్వు, కుట్ర కనిపిస్తాయి. చూడండి, సాగర్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడు. నా ప్లాన్ చాలా తెలివైనదని తన్మయ్ అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ వేదికపైకి వచ్చి థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయిన వారి పేర్లను ప్రకటిస్తాడు. మిత్రులారా, ఈరోజు మనకు పిల్ కాంపిటీషన్లో థర్డ్ రౌండ్కి వెళ్లినవారు అంటూ సెలెక్ట్ అయిన వారి పేర్లు చదువుతాడు. అందులో సాగర్ పేరు కూడా ఉంది. ఇంకో విషయం, ఈ రౌండులో సాగర్ అత్యంత శక్తివంతమైన పిల్ తయారుచేసి తన తెలివితేటలను నిరూపించుకున్నాడు. సాగర్కి అభినందనలు అని ప్రిన్సిపల్ ప్రకటిస్తాడు. తన్మయ్ షాక్లో ఉంటాడు. అతని ముఖం పాలిపోతుంది. అతని స్నేహితులు కూడా ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా సాధ్యం? వాడు ఎలా గెలిచాడు అని తన్మయ్ అనుకుంటాడు. తన్మయ్ కోపంగా అకాడమీ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో నీరజ, మురారీలు సాగర్ దగ్గరకు వెళ్లి అతన్ని కౌగిలించుకుంటాడు. సాగర్, నువ్వు గెలిచావు. నీకు తెలుసా, నువ్వు చాలా అద్భుతమైన పిల్ తయారుచేశావు అని నీరజ అంటుంది. అవునురా, నువ్వు మా నమ్మకాన్ని నిలబెట్టావు అని మురారి అంటాడు. సాగర్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. రాత్రి 10 గంటలు సమయం. తన్మయ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. సాగర్ గెలుపు గురించే ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటాడు తన్మయ్. ఇంతలో అతని స్నేహితులు అక్కడికి వస్తారు. వారి ముఖంలో భయం కనిపిస్తుంది. వారు తన్మయ్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. తన్మయ్, ప్రశాంతంగా ఉండు. ఈసారి గెలిచాడు. ఇంకా థర్డ్ రౌండ్ ఉంది. ఆ తర్వాత ఆల్కమీ ఛాలెంజ్లో కూడా గెలవాలి. వాడు ఎలాగూ గెలవడు అని తన్మయ్ ఫ్రెండ్ ఒకడంటాడు. అవునురా, మనం ఒక కొత్త ప్లాన్ చేద్దాం. నువ్వలా డల్లవకు అని మరో ఫ్రెండ్ అంటాడు. తన్మయ్ వారిని పట్టించుకోడు. అతను చాలా కోపంగా ఉంటాడు. నేను ఓడిపోయాను. నా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది? ఆ పౌడర్ పనిచేయలేదా అని తన్మయ్ కోపంతో ఊగిపోతాడు. అదే సమయంలో అతని ఫోన్కి సీక్రెట్ నంబర్ నుంచి కాలొస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆమె గొంతు చాలా గంభీరంగా,
భయంకరంగా ఉంటుంది. నువ్వు సాగర్ను ఓడించలేకపోయావు. కాని ఈసారి నేన్నీకు సహాయం చేస్తాను. ఈసారి సాగర్ తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతన్ని తన కుటుంబంనుంచి దూరం చేస్తాను అని మంత్రగత్తె అంటుంది. తన్మయ్ ముఖంలో కొత్త ఆశ కనిపిస్తుంది. అతను తన స్నేహితులను గదిలోనుంచి బయటకు పంపేస్తాడు. అతను మళ్లీ ఒక కొత్త ప్లాన్ చేయడానికి సిద్ధమవుతాడు. రాత్రి 11 గంటల సమయం. తన్మయ్ ఒక పాత చీకటి గుడిసె దగ్గరికి వెళ్తాడు. అతని మనసులో కోపం, పగ కనిపిస్తాయి. అతని ముందు ఒక మంత్రగత్తె ఉంటుంది. ఆమె ముఖం కనపడదు. ఆమె చాలా శక్తివంతంగా, భయంకరంగా ఉంటుంది. నేను సాగర్ను ఓడించలేకపోయాను. నా ప్లాన్ ఎందుకు ఫెయిలయింది? ఆ పౌడర్ ఎందుకు పనిచేయలేదు అని తన్మయ్ అడుగుతాడు. మంత్రగత్తె గంభీరంగా నవ్వుతుంది. ఆమె నవ్వు చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె తన్మయ్ని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. నీ ప్లాన్ బాగానే పనిచేసింది. కాని నీకు తెలియని విషయం ఒకటుంది. సాగర్ తన స్నేహితుల సహాయంతో ఆ పౌడర్ను కనిపెట్టి దానికి విరుగుడు పిల్ను తీసుకున్నాడు. ఆ పౌడర్ చాలా అరుదైనది. దాన్ని ఓడించడం అసాధ్యం అని మంత్రగత్తె చెబుతుంది. అది ఎలా సాధ్యం? వాడికంత శక్తి ఎక్కడ్నించి వచ్చింది అని తన్మయ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అది అతని శక్తి కాదు. అది అతని స్నేహితుల నమ్మకం. ఇప్పుడు నువ్వు అతని శక్తిని ఓడించలేవు. కాని నువ్వు అతని జీవితాన్ని నాశనం చేయవచ్చు అని మంత్రగత్తె అంటుంది. మంత్రగత్తె తన్మయ్కి ఒక కొత్త ప్లాన్ చెబుతుంది. ఆమె మాటలు తన్మయ్కి కొత్త ఆశను ఇస్తాయి. ఈసారి మనం సాగర్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేద్దాం. అతని నమ్మకాన్ని, అతని ప్రేమను నాశనం చేద్దాం అని చెపుతుంది. అది ఎలా అని తన్మయ్ షాకింగ్గా అడుగుతాడు. నేను నీకు ఒక మాయా వస్తువుని ఇస్తాను. దానితో నువ్వు సాగర్, అఖిల మధ్య అపార్థాలను సృష్టించవచ్చు. అది వాళ్ల నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. కాని నీకు విజయం లభిస్తుంది అని మంత్రగత్తె వివరిస్తుంది. తన్మయ్ మనసులో కొత్త పగ, క్రూరత్వం కనిపిస్తాయి. అతను ఆ మాయా వస్తువును తీసుకుంటానని చెబుతాడు. అతను సాగర్ను ఓడించడానికి సిద్ధమవుతాడు. కాని ఆ మాయా వస్తువును నేనిప్పుడు ఇవ్వలేను. మరోసారి కబురు పెడతాను. అప్పుడు రా అని మంత్రగత్తె తన్మయ్కి చెబుతుంది. సరే అని తన్మయ్ అక్కడినుంచి వచ్చేస్తాడు. అయితే తెల్లారి అఖిల అకాడమీ ముందు ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఆమె సాగర్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె మనసులో చాలా బాధగా ఉంటుంది. ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపిస్తాయి. అఖిలను చూసిన తన్మయ్ దొరికినదే ఛాన్స్ అన్నట్లు ఆమె దగ్గరకు వస్తాడు. తన్మయ్ని చూసిన అఖిల ఆశ్చర్యపోతుంది. అఖిలా, నువ్విక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావు అని తన్మయ్ అడుగుతాడు. అఖిల కోపంగా తన్మయ్ని చూస్తుంది. ఆమె చాలా బాధగా ఉంటుంది. అఖిల ముందు తన్మయ్ చాలా మంచివాడిలా నటిస్తాడు. అఖిలా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. సాగర్ నీకు అన్యాయం చేస్తున్నాడు. వాడు నీరజ్తో కలిసి ఉన్నాడు అని తన్మయ్ చెబుతాడు. తన్మయ్, నువ్వు ఆపుతావా? నువ్వు మా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు మా జీవితాన్ని ఎందుకు నాశనం చెయ్యాలని చూస్తున్నావు? నా సాగర్ నన్ను మోసం చెయ్యడు అని అఖిల కోపంగా అరుస్తుంది. అఖిలా, నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను అని తన్మయ్ నవ్వుటూ చెబుతాడు. నాకు నీ సహాయం అవసరం లేదు. నా సాగర్ నన్ను మోసం చెయ్యడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నాకు అతనిమీద నమ్మకం ఉంది అని అఖిల చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది. అఖిల మాటలకు తన్మయ్ ఆశ్చర్యపోతాడు. అతను చాలా తెలివిగా తన ప్లాన్ను మార్చుకుంటాడు. అతను అఖిలకు సాగర్, నీరజల మధ్య ఉన్న కొన్ని పాత సంఘటనల గురించి చెబుతాడు. అఖిలా, నేను నీకు అబద్ధం చెప్పటం లేదు. నేను నీకు మంచే చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు. అఖిల ఆలోచనలో పడుతుంది. ఆమె మనసులో సాగర్పై అనుమానం పెరుగుతుంది. ఆమె తన్మయ్ని నమ్మాలని నిర్ణయించుకున్నా తనకి ఎందుకో తన్మయ్ మంచివాడు కాదని అనిపిస్తుంది. నాకు నీ హెల్పేమీ అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడనుంచి వెళ్ళు అని అఖిల అరుస్తుంది. దాంతో తన్మయ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. సాగర్, అఖిల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఒకవైపు అఖిల సాగర్ను పట్టించుకోవటం లేదని బాధపడుతుంది. మరోవైపు సాగర్ తన మెమరీ లాస్ గురించి అఖిలకు చెప్పకుండా దాచిపెడతాడు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని తన్మయ్ సాగర్ను ఓడించడానికి ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. అతను మంత్రగత్తెని కలిసి మాయా అద్దాన్ని తీసుకుంటాడు. ఆ అద్దం
ఒక వ్యక్తి మనసులోకి ప్రవేశించి వారి భయాలు, అనుమానాలను బయటకు తీస్తుంది. అఖిల మనసులో సాగర్పై ఉన్న అనుమానాన్ని ఉపయోగించుకోవాలని తన్మయ్ నిర్ణయించుకుంటాడు. అఖిల అకాడమీకి వచ్చినప్పుడు తన్మయ్ ఆమెకు మాయా అద్దంలో సాగర్, నీరజల మధ్య ఉన్న ప్రేమను నిజమనిపించేలా ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. దానిని చూసి అఖిల చాలా బాధపడుతుంది. అదే సమయంలో సాగర్ అఖిల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు తన్మయ్ అక్కడికి వచ్చి సాగర్కు కూడా అఖిల, నీరజల మధ్య ఉన్న ప్రేమను నిజమనిపించేలా ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. దానిని చూసి సాగర్ చాలా బాధపడతాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.